మీనా కంగారు పడుతూ బయటకు వచ్చి అత్తయ్య అత్తయ్య పుస్తెల తాడు కనిపించటం లేదు అత్తయ్య అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అది విని అక్కడ ఉన్న బాలు అయితే ఏం మాట్లాడుతున్నావు మీనా, నువ్వు సరిగా నెతికావా, మన గదిలోనే కదా పెట్టాము, కనిపించకపోవడం ఏంటి అని చెప్పి బాలు మీనాని అడుగుతాడు. అది వినగానే మీనా అయితే నేను సరిగా వెతికానండి, ఎక్కడా కనిపించలేదు, పోయింది అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ అత్త ఇలా అంటూ ఉంటుంది, కనిపించకుండా పోవడం ఏంటి, ఎవరైనా తీస్తేనే కనిపించకుండా పోదు, ఇదిగో ఈ తాగుబోతు వేదవే తీసి తాగడానికి డబ్బులు లేక అమ్మేసి ఉంటాడు, నాకు తెలుసు వీడి సంగతి అని చెప్పి అంటుంది. అది వినగానే బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అందరి ముందు అలా అనేసరికి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏం మాట్లాడుతున్నావు, మీ గదిలోనే కదా పెట్టారు అని చెప్పి అంటుంది. అవును అత్తయ్య, మా గదిలోనే పెట్టాం, అయినా ఇప్పుడు లేదత్తయ్య, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సంజయ్ ఇలా అంటూ ఉంటాడు, వీళ్ళకి బంగారం కొనడం కూడా చేత కాదు, బంగారమే కదా మనం కొనుక్కుందాం పదండి అని చెప్పి సంజయ్ అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే నువ్వు అక్కడే ఆగు మీనా, లాస్ట్ సారిగా మన గదిలోనికి ఎవరు వెళ్ళారు, నీకు ఏమైనా ఐడియా ఉందా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాలు మీనాతో. దాంతో మీనా ఇలా అంటూ ఉంటుంది, మన గదిలోనికి ఇందాకలే కదా ఈ కాంతం అత్తయ్య గారు వెళ్ళారు, ఈ అత్తయ్య గారు వెళ్ళి తన చీర మీద సాంబార్ పడిందని చెప్పి క్లీన్ చేసుకోవడానికి వెళ్ళారు, అప్పటి నుండే కనిపించడం లేదు అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న కాంతం అత్తయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అందరూ కూడా కాంతం అత్తయ్యనే అనుమానిస్తూ చూస్తూ ఉంటారు. దాంతో కాంతం అత్తయ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది. అది చూసి బాలు అయితే ఎదుగోండి ఈవిడ దగ్గర ఉండుంటుంది, ఇంకెందుకు నాటకాలు, బయటకు తీయమని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.